దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టేసి దేవుని యొక్క సన్నిధానంలో మరికొన్ని విషయములు మనం తెలుసుకుందాం. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభు సన్నిధిలో మేము ఇచ్చే ప్రతి లైవ్ కార్యక్రమం కానీ ప్రతి వీడియో కానీ మీరు చూసి వినుట వలన అది మీకు ఆశీర్వాదము, మీ కుటుంబములకు ఆశీర్వాదం. కనుక మీరు దీవించబడాలని ఒక ఆశతో దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఈ శక్తి కలిగిన యేసునామని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు తన కృప చూపించున్నాడు. కనుక మీరు ఇటు మాటలు అర్థం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఈ వాక్యమును ప్రతిరోజు కూడా మీరు విని దేవుని చేత దీవించబడతారని నమ్ముచు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైన గ్రంథముల నుంచి కొన్ని పర్వతముల గురించి మనం మాట్లాడుకుందాం. 7 పర్వతములు ఉంటాయి. ఆ 7 పర్వతముల గురించి మనము కొన్ని మాటలు మాట్లాడుకుందాం. పూర్వకాలములో ఈ పర్వతములు అనేవి ఎత్తుగా ఉంటాయి. రాను 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 ఇవి కొండలుగా మారిపోయాయి. పిల్లల జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు ఈ పర్వతం అనగా కొండ. ఈ కొండల గురించి మనము కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకి కనబడేది ఏంటంటే మోరియా పర్వతం. ఈ మోరియా పర్వతం మీద దేవుడు అబ్రహాముకి దర్శనం ఇచ్చాడు. మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఆదికాండము 22వ అధ్యాయంలో 2వ వచనం ఒక వచనం చదవండి చాలు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని వచ్చి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. చాలు. ఇక్కడ చూడండి, ఇది దేవుడు అబ్రహాముకి లేక వృద్ధాప్యందం ఇచ్చిన ఏకైక కుమారుని ఈ మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నాకు బలిగా అర్పించమని అబ్రహామునకు దర్శనం ఇచ్చి మాట్లాడినాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ తర్వాత అబ్రహాము తన పనివారిని ఒక ఇద్దరిని తీసుకొని ఒక గాడిదనకు గంతలు కట్టేసి ఆ గాడిద మీద కట్టె పొలలు వేసి వారు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి దర్శనమిచ్చి, అబ్రహామా, నీకున్న కుమారుడు ఏకైక కుమారుడు నాకు బలిగా ఇయటానికి నువ్వు వెనుతీయలేదు కనుక నీ కుమారుడికి బదులుగా ఇదిగో ఆ పొదలో చిక్కుకున్న గొర్రె పొట్టెలను తీసుకొచ్చి నువ్వు బలి అర్పించమని అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ మోరియా పర్వతం మీద అబ్రహాము దేవునికి బలి అర్పించడానికి ఒక బలిపీఠము కట్టాడు. అబ్రహాము తర్వాత దావీదు కూడా ఇక్కడ ఈ పర్వతం మీదనే బలిపీఠము కట్టినట్టు మనము చూస్తూ ఉంటాం పరిశుద్ధమైన గ్రంథములు. దావీదు కాకుండా సొలొమోను రాజు యెరూషలేము యొక్క మందిరాన్ని కూడా ఈ మోరియా పర్వతం మీదనే కట్టినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మోరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠము కట్టాడు, దావీదు బలిపీఠము కట్టాడు, సొలొమోను రాజు దేవుని యొక్క మందిరము నిర్మించున్నాడు. రెండవదిగా సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి దర్శనమిచ్చి మాట్లాడాడు. చూడండి, 31వ అధ్యాయము నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత
ఆయన తన శాసనములు గల ఉమ్, 2 పలకలను ఉమ్, అనగా దేవుని బ్రేలితో వ్రాయబడిన ఆ. రాతి పలకలను అతనికి ఇచ్చెను. చూడండి, చాలు. ఇక్కడ చూడండి, ఈ సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలు ప్రజలకు మోషే ఏర్పాటు చేసుకొని మోషేకు దర్శనమిచ్చి ఇజ్రాయేలు ప్రజలకు దేవుని ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల నుండి రాతి పలకల మీద రాసి మోషే చేతికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడి దర్శనం ఇవ్వాలంటే ఈ సీనాయి యొక్క పర్వతం యొక్క అనుభవం మనకి కావాలి. ఎందుకంటే ఈ సీనాయి పర్వతం యొక్క అనుభవం మనకు రావాలి అంటే మనము కూడా దేవునికి లోపడిన వారమై దైవ చిత్తానుసారంగా మనము నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మోషేతో ఎలాగా ముఖ దర్శనం ఇచ్చి మాట్లాడి ఉన్నాడో మనతో కూడా దేవుడు అలాగనే మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మూడవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆరారాతు పర్వతం. ఈ ఆరారాతు పర్వతం మీద దేవుడు ఆనాడు గొప్ప జలప్రలయం, నోవా కాలంలో గొప్ప జలప్రలయం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు కుండపోత వర్షము భూమి మీద కురిచింది. ఎందుకు కురవలసి వచ్చినది అంటే మనుషులు భూమి మీద పాపం విస్తరించి భూమి పాపము చేత చెడిపోయినది కనుక ఈ భూమిని కడగాలి అంటే చాలా నీరు అవసరము. కనుక దేవుడు నోవాకు దర్శనమిచ్చి, నోవాకు ఈ భూమి అంతయు చెడిపోయి ఉన్నది కనుక నేను ఈ భూమిని తుడిచివేయాలనుకుంటున్నాను. కనుక ఈ భూమి మీద ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు, నువ్వు ఒక్కడివి నాకు నీతిమంతుడిగా కనపడ్డావు కనుక నీవును నీ కుటుంబము రక్షించడానికి ఒక ఓడను సిద్ధపరచేసుకో అని చెప్పాడు. ఈ మాట నమ్మిన నోవాకు దాదాపు ఒక ఓడను తయారు చేయడానికి ఇంచుమించు 120 సంవత్సరములు పట్టిందంట. ఈ 120 సంవత్సరాల వ్యవధిలో ఆ ఓడని తయారు చేయడానికి అనేకమైన పనివారు వచ్చి ఉంటారు, లేక ఈ పని చేస్తూ ఉంటే అనేకులు చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వారు, పనికి వచ్చిన వారు కానీ దాన్ని చూసేవారు కానీ ఈ అరణ్య ప్రాంతంలో, ఈ కొండ ప్రదేశంలో, ఈ పర్వతాల మీదకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నోవాకు పిచ్చి బట్టి ఈ పని చేస్తున్న ఎగతాళి చేసిన వారు ఉన్నారు, అవమానపరిచిన వారు ఉన్నారు. వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున దేవుని వాగ్దానము చొప్పున దేవుని యొక్క ప్రవచనములు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాయి. ఆ ప్రవచనాలు విని మనము దేవుని యొక్క పని చేస్తూ ఉంటే అనేకులు మనల్ని అవమానపరుస్తారు, నిందిస్తారు. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొన్ని పనులు వారి యొక్క పిలుపుని బట్టేసి వారి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మోషేను పిలుచుకొనేమో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. ఇక్కడ నోవాకును పిలుచుకొనేమో నెక్స్ట్ జనరేషన్కే ఒక కారకుడిగా నియమించాడు. అయితే ఈ కొండ పైన 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసిన తర్వాత ఈ ఓడ నీళ్ళ మీద తేలటము మొదలుపెట్టింది. దాదాపు 6 నెలలు ఈ ఓడ నీటిపైనే తేలుచు ఉన్నది. ఆ తర్వాత ఈ ఓడ నిలవటానికి ఈ ఆరారాతు కొండ దేవుడు చూపించాడు. అప్పుడు నోవాకు ఆ ఓడను తీసుకొచ్చి ఆ కొండ పైన నిలిపాడు. అలాగే ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఈ ఆరారాతు కొండ మనిషికి రక్షణార్థముగా కనబడుతూ ఉంటది. ఇక్కడ ఏ విధముగా నోవాకు యొక్క ఓడ ఆగిందో అలాగనే ఆ ఓడలో నుంచి నోవాకు యొక్క కుటుంబము, జాతికి ఉండే ప్రతి పక్షి మరలా ఆ సృష్టి ధర్మము ప్రారంభమైంది. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ నోవాకు యొక్క కుటుంబము సభ్యులు ఆ 8 మంది కూడా దేవుని యొక్క సన్నిధిలో రక్షించడానికి కారణమైంది. ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆది కాండము 8వ అధ్యాయం
4వ వచనం చదవండి ఒకసారి. 7వ నెల 7వ నెల 17వ దినమున 17వ దినమున ఓడ ఆ, అరారాతు కొండల మీద నిలిచెను. చూసారా, ఈ కొండ మీద నిలిచిందంట. ఈ కొండ మీద నిలిచినప్పుడు ఆ నోవాహు యొక్క కుటుంబము మాత్రానికే ఆ ఓడలో రక్షించబడింది. నీవు కూడా ఈ కొండ యొక్క అనుభవానికి రావాలి అంటే నమ్మి విశ్వసించి రక్షణ పొంది క్రీస్తు వైపు చూసినప్పుడు ఏ విధముగా నోవాహు యొక్క కుటుంబమును ఈ ఆరారతు కొండపైన నిలిపాడో దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన శిఖరంలో, ఉన్నతమైన పర్వతం మీద దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే కర్మేల్ కొండ. ఈ కర్మేల్ కొండని మనం చూసినట్లయితే రాసుల గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది. మొదటి రాసుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం కానించి మనం చూసినట్లయితే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ బయలుదేవతలు ఉంటారు. దాదాపు 450 మంది బయలుదేవతలను ఆరాధించేవారు. వారు ఆయా ప్రాంతం నుంచి వచ్చారు. దేవుని కొరకు ఒక్కడే ఏలియా నిలబడ్డాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటను మరొకసారి మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపుమని చెప్పాను. చూసారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెజబేలు పోషించబడుతున్న 450 మందిని, వాళ్ళొక 400 మంది ఈ కర్మేలు పర్వతం దగ్గరికి రప్పించి మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా అని నిరూపించటానికి ఏలియా అక్కడ తండ్రి అయిన యెహోవా దేవుని తరపున ఒక్కడే నిలిచినాడు. బయలుదేవతల తరపునేమో వాళ్ళు 450 మంది, మరొకరు 400, మొత్తం 850 మంది వారు నిలిచారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ బయలు యొక్క దేవతలకు బలి అర్పించడానికి 2 ఎడ్లను తెమ్మంటాడు. 2 ఎడ్లు తెచ్చేసి అక్కడ నిలబెట్టినప్పుడు ముందుగా బయలు ప్రవక్తలను పిలిచి మీకు కావాల్సిన ఒక ఎద్దును తీసుకొని వెళ్ళి సిద్ధము చేసి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద మీ దేవతలు, మీ దేవుళ్ళు, బయలుదేవులు వచ్చి ఆ దహన బలిని దహించి వేయాలి అనేసి ఒప్పందం చేసుకున్నాం. అలాగనే నేను నా దేవుని తరపున ఒక ఎద్దుని స్థిరపరిచి దేవుని కొరకు బలిపీఠము కట్టి ఆ ఎద్దుని నేను ప్రార్థన చేయగా నా దేవుడు వచ్చి దాన్ని దహించేయాలనేసి ఒప్పందం మీద ఇద్దరు కూడా చెరొక బలిపీఠము కట్టుకుంటారు. బయలుదేవతలు ఒక బలిపీఠం కట్టుకుంటారు, ఏలియా కూడా ఒక బలిపీఠము కడతారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు, మొట్టమొదటిగా బయలుదేవతలు బలిపీఠము కట్టి ఆ ఎద్దుని వధించేసి దాని మీద మాంసం పెట్టేసి వారు తమ దేవతలను ఆరాధించేస్తున్నారు. వారు ఉదయం కాలము మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు వారు ఆరాధన చేస్తూనే ఉన్నారు వారి దేవతలకు. అయినా కానీ వారు ఏమియో వాళ్ళ దేవతలు ఎవరు కూడా దిగువచ్చి వారి దేవతలు ఎవరు కూడా దిగువచ్చి ఆ బలిని దహించలేదు. ఇలా కాదనేసి బయలుదేవతలందరూ కూడా కొరడాలతో కొట్టుకోవటము, ఆ బయలుదేవతల యొక్క పూజలు ఆ ప్రవక్తలందరూ కూడా కొరడాలతో కొట్టుకోవటము, లేక రకరకాల ఆ విద్యలు చేసి రక్తాలు చిందించుకోవటం అనేక విధాలుగా చేసినా కానీ చివరికి సాయంకాలం అయ్యేంత వరకు కూడా వారు తమ దేవతలను ఆరాధించినప్పుడు వారు ఎవరు కూడా వచ్చి ఆ దహన బలిని దహించి వేయలేకపోయారు. సరే, వారి సమయం అయిపోయింది. ఇప్పుడు ఏలియా సమయం వచ్చింది. ఏలియా బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠం మీద బలి ఎద్దుని వధించి ఆ బలిపీఠం మీద మాంసం కట్టెలు పేరు చేసి పెట్టాడు. ఇప్పుడు
మాంసమును కట్టెలను పెట్టడమే కాకుండా ఆ బలిపీఠము చుట్టూ ఒక పెద్ద కందకము తవ్వించాడు. ఆ బలిపీఠం మీద ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద ఎద్దుని యొక్క వధించిన దాన్ని ఉంచి నీళ్లు పోపించాడు. కందకము చుట్టూ మొత్తం బాగా నీళ్లు పోపించాడు. అది తడిసిపోయి ఈ తవ్విన కందకము చుట్టూ నీరు ఉన్నది. కట్టెలని బాగా తడిచిపోయినాయి. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా దేవునికి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను యెజబెలు నిలబెట్టిన 450 మంది ప్రవక్తలను, రాణి నిలబెట్టిన 400 మందిని నువ్వు చూస్తున్నవాడు. నీ పక్షమున నేను ఒక్కడిని మాత్రమే నిలబడ్డాను. నీవు నేను సిద్ధము చేసిన ఈ బలిపీఠం మీద ఈ బలి పశువును దహించి వేయమని ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేసి ఏలియా కట్టిన బలిపీఠం మీద పడి ఆ బలిపీఠం మీద కట్టెలో బుగ్గిపాలైపోయింది. ఆ బలి దహించబడింది. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే యెజబెలు రాణి ఆ పోషించబడే ప్రవక్తలందరినీ కూడా చంపివేయటం జరిగింది. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ప్రార్థన స్థలముగా బలిపీఠము కట్టి ఇక్కడ బలి అర్పించటానికి దేవుడు ఏలియాకు తన కృప చూపించి ఉన్నాడు. అందుకని ఈ కర్మేలు పర్వతం మీద చూడండి, అక్కడ ఏమంటే కర్మేలు కొండ దగ్గర ఏలియా యెహోవాకు నిజమైన దేవుడని తెలుసుకున్నటకు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇంకా మనము కొంచెం ముందుకు వెళితే జ్ఞాపకం చేసుకోండి, హెర్మోన్ కొండ. హెర్మోను అనగా మంచు. చూడండి ఒక మాట, ఆ మాట చదవండి ఒక్కసారి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సియోను కొండల మీదకి సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు వలె ఉండును. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ సియోను కొండల మీద హెర్మోను మంచు దిగి వచ్చినప్పుడు ఆ కొండల ప్రాంతములన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. అలాగనే దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషి మీద ఉన్నప్పుడు ఈ మనిషి నూతనమైన బలము, నూతనమైన శక్తిని పొందుకొని మనము కూడా నూతనమైన శక్తిని పొందుకొని చిగురిస్తూ దేవునికి సంతోషకరంగా మనము కనబడుతూ ఉంటామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండను చూస్తే మనకేం గుర్తొస్తుందంటే యేసుక్రీస్తు ప్రార్థన స్థలము. ఎందుకంటే ఈ ఒలీవల కొండ దగ్గర ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రార్థనకి వెళ్తాడు. అలాగనే యేసుక్రీస్తు అప్పజెప్పడానికి ముందు రాత్రి కూడా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఒలీవల కొండ మీదనే యేసుక్రీస్తుని బంధించినట్లు మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ ఒలీవల కొండ అనగా చూడండి, మనం చూసినట్లయితే ఈ కొండ విమోచన కొండ కూడా మనకి అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటామో మనకి విమోచన అంటే ఆశీర్వాదం దొరుకుతూ ఉంటది. అందుకనే యేసుక్రీస్తు ప్రతిరోజు కూడా దేవుని చేత దీవించబడి ఆయన ఏదైతే ఆ ఒలీవల కొండపైన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడాడో అది తిరిగి మరలా వచ్చేసి తన ప్రజలకు చెప్పేవాడు. అందుకని ఈ ఒలీవల కొండ ప్రార్థన కొండగా మారిపోయింది. శ్రమల్లో నీవు పాలుపాడు అయినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వచ్చి ఈ ఒలీవల కొండ మీదనే యేసు ప్రభు ప్రార్థన చేసేవాడు. కానీ అలాగనే జ్ఞాపకం చేసుకోండి, ఈ ఒలీవల కొండ వలె నీవు కూడా ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థించే స్థలమునకు, నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలమునకు నువ్వు వచ్చి యేసుక్రీస్తు ఎలాగ ప్రతిరోజు కూడా ఒలీవల కొండకు వచ్చి తండ్రి అయిన దేవుని ఆరాధన చేస్తాడో
అలాగనే నీవు నియమించుకున్న ఆ స్థలంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే అక్కడ నీకు కలిగిన శ్రమ, బాధ, కష్టము, విరుకు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక చివరిగా మనం చూసుకున్నది ఏంటంటే గొల్గొతా కొండ. గొల్గొతా కొండకు మరొక పేరు ఉంది, కల్వరి కొండ. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడిన కొండ. ఇంకోటండి, ఈ స్థలమునకు కపాల అనబడిన స్థలము కూడా అంటారు. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ప్రతి పాపమునకు ప్రాయచితము దొరుకుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మానవ జీవితములో అంటే మన జీవితములో ఈ లోకములు ఎన్ని పాపములు చేసినా ఈ కల్వరి కొండ యొక్క అనుభవంలో కనుక మనం వస్తే మన పాపములు కూడా క్షమించబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనము ఈ పర్వతముల గూర్చి, ఈ 7 కొండలు అంటే 7 పర్వతముల గూర్చి మనం తెలుసుకునేటప్పుడు మన జీవితంలో కూడా ఈ 7 యొక్క పర్వతం యొక్క అనుభవంలోనికి మనం వచ్చి వీటిని గూర్చి తెలుసుకొని దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేదు. ఇదిగో తండ్రి, పర్వతములు ఆయా ఇక్కడ బైబిల్ గ్రంథంలో 7 పర్వతములు మాకు చూపించి ఉన్నాం. 7 పర్వతములు అనగా 7 కొండలు. ఈ 7 కొండల యొక్క విమోచన గురించి లేక ఆ కొండల యొక్క భావన గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టేసి నీకే లెక్కలేదు తండ్రి. ఈ పర్వతం యొక్క అనుభవంలోనికి మమ్మల్ని కూడా తీసుకొచ్చి మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారు ప్రతి మాటను అర్థం చేసుకొని ఈ వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించి మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.